నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలు కానీ పోటీ చేయట్లా. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఎవరిని కూడా బడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలంటే ప్రత్యేకంగా దుర్మార్గమైన అభిప్రాయం. ఇప్పుడు మన జిల్లా తీసుకుందాం. సుచరిత గారు పత్తిపాడు నుంచి తాడికొండ వచ్చారు, మంత్రిగా పనిచేశారు. అలాగే ఇంకో మంత్రి గారు మేరుగు నాగార్జున గారు, వారిని తీసుకెళ్ళి ప్రకాశం జిల్లా వేశారు. ఎక్కడో ప్రకాశం జిల్లా ఆయన్ని తీసుకొచ్చి వేమూరు నియోజకవర్గంలో పెట్టారు. అలాగే విజయవాడ అభ్యర్థిని తీసుకొచ్చి పత్తిపాడులో పెట్టారు. ఇట్లా వరుసనే మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో చూసుకుంటే రకరకాలు. తిరువూరులో రక్షణ నిధి గారికి సీట్ లేదు. ఎవరిని స్థిరంగా ఉంచడం కాదు, ఎస్సీల నాయకత్వాన్ని చిన్నచూపు చూడటం. ఎస్సీలు అంటే కేవలం ఆట బొమ్మలుగానే కనిపిస్తున్నారు తప్ప ఒక స్థిరమైన నాయకత్వం ఇవ్వగలిగే పరిస్థితి లేదు. ఆఖరికి చాలా 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఎర్రగొండపాలెం ఆదిమూలం సురేష్ గారు బతిలాడుకున్నాడు, నన్ను అక్కడే పోటీ చేస్తానని. లేదు, కుదరదన్నారు. మరి బ్రహ్మాండంగా చెప్పుకున్నారు ప్రజలందరూ కూడా. హోమ్ మినిస్టర్గా పనిచేసిన సుచరిత గారు మారిపోయారు. ప్రస్తుత హోమ్ మినిస్టర్ శ్రీమతి తానేటి వనిత గారు, ఆవిడ కాన్స్టిట్యున్సీ కూడా మార్చేశారు. నేను చెప్తున్నాను, దళితులంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపు, విలువ కూడా లేదు. వారు బతిలాడుకునే పరిస్థితి కూడా కనికరం లేదు. అంటే 29 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా పని చేయలేదా? మా నాయకులు ఎవరు కూడా, సరే తోటి దళిత సోదరులే, వేరే పార్టీలు ఉండొచ్చు, కానీ ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేయాల, హోంమంత్రి కూడా పనిచేయాల, మున్సిపల్ శాఖ మంత్రి కూడా పనిచేయాలి. అంటే దాని అర్థం ఏంటన్నమాట, మీకంటూ వ్యక్తిత్వం లేదు, మీకంటూ విలువ లేదు. నేనేం చెబితే అది మీరు చేయాలి తప్ప మీరు బలం పెంచుకోవటం కానీ ప్రజల్లో మధ్య తిరిగి మీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవటం కానీ చేయటానికి వీలు లేదని దళితుల మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన, విచిత్రమైన ఆలోచన ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుందాం. మన ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు, తర్వాత ఇప్పుడు ఫస్ట్ అంబటి రాయుడు గారు క్రికెటర్ని తీసుకొచ్చి 3 నెలలు తిప్పారు. తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు, తర్వాత కిలారి రోషయ్య గారు. మరి ఈయన కూడా ఉంటారు లేదో తెలియదు. సో ఇక్కడ పరిస్థితులు అవి. చాలా దారుణమైన అంశం ఏంటంటే, నేను ఎంతో వ్యక్తిగతంగా పార్టీ పరంగా బాధపడుతున్న అంశం అంటే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీరందరూ కూడా బాధితులే, జగన్మోహన్ రెడ్డి బాధితులే. వారికి నాయకత్వ లక్షణాలు లేనట్టుగా, వారికి ఆత్మగౌరవం కానీ ఆత్మవిశ్వాసం కానీ లేనట్టుగా, వారికి చూసి ఒక్కడు కూడా ఓటేయడు అన్నట్టుగా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓటేస్తారనే ఒక దురభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల నాయకులతో ఆటలాడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా